ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కాస్త ఫెయిల్ అయిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్లో తన మార్కును చూపిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మెరుపులు మెరిపించాడు. 4 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో అలరించాడు. ఆ తర్వాత నిన్న జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లను అదే తరహా బ్యాటింగ్ను కంటిన్యూ చేశాడు. కాసేపు క్రీజులో ఉన్న పరుగుల వరద పారించాడు. ఆడింది 9 బంతులే, కానీ 3 ఫోర్లు 1 సిక్సర్తో మెరుపులు మెరిపించాడు. దీంతో ఒక ఎండ్లో అభిషేక్ శర్మ కాస్త ఫెయిల్ అయిన టీమిండియా రన్ రేట్ మాత్రం 10కి పైగానే కంటిన్యూ అవుతోంది. అయితే సూర్యవంశీ మాత్రం భారీ స్కోర్లుగా దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలం కీలక సలహా ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీకి. సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్తో బ్యాటింగ్ చేస్తున్నాడని, అయితే ఇంకాస్త స్లోగా బంతిని కాస్త చూసి ఆడితే వైభవ్ సూర్యవంశీ భారీ స్కోర్లుగా చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. సూర్యవంశీ బ్యాటింగ్లో ఎటువంటి లోపాలు లేవు, కాకపోతే ప్రతి బంతిని సిక్సర్ మలచాలని, బౌండరీ సాధించాలని చూస్తున్నాడు. అదొక్కటే కాస్త మార్చుకుంటే బాగుంటుంది. ఒక్కోసారి చాలా టఫ్ పిచ్పై కఠినమైన బౌలర్ ఎదురైనప్పుడు బంతిని కాస్త చూసి ఆడితే ఆ తర్వాత ఓవర్లో లూజ్ ఓవర్ మిగిలినప్పుడు, లూజ్ ఓవర్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా కవర్ చేసుకోవచ్చని సూచించాడు. అలా కాకుండా ప్రతి బంతిని ఇలాగే కొట్టాలని చూస్తే ఒక్కోసారి సక్సెస్ కాలేమని, ప్రతిసారి భారీ స్కోర్లు చేయడం కుదరదని వ్యాఖ్యానించాడు. అలా కాకుండా బంతిని కాస్త అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా సూర్యవంశీ ఇంతకు మించి సక్సెస్ అవుతాడని వ్యాఖ్యానించాడు. సూర్యవంశీ టాలెంట్ గురించి ఎవరికి ప్రశ్నలు అవసరం లేదని, ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదని, కాకపోతే మరి కొన్ని రోజుల్లోనే సూర్యవంశీ ఇదే టెంపోని కొనసాగిస్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాడని వ్యాఖ్యానించాడు.